ఇరుముడిలో లాస్ట్ టైం సాంగ్ వచ్చింది కట్టు కట్టు ఇరుముడి కట్టు. తర్వాత ఫ్యామిలీకి సంబంధించి రిలేటెడ్ ఒక సాంగ్. ఎలా ఉంది సినిమా, ఎలా ఉండబోతుంది? రవితేజ గారు మాస్ మసాలా గట్టిగానే ఎదిగారంట. రవితేజ గారి సినిమాలు మనము రాజాది గ్రేట్ దగ్గర నుంచి, భద్రా దగ్గర నుంచి చాలా సినిమాలు హిట్ సినిమాలు. కానీ అన్ని సినిమాల కంటే ఈ సినిమా రవితేజ గారు తీశారు అంటే బా, అయ్యప్ప స్వామి సినిమా అంటే వస్తాను నేను కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని. ఇంకా చాలా టైం ఉంది, నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబట్టి ఈ మంతే రిలీజ్ 21st వస్తాను. కానీ సినిమా మాత్రము ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఇదిగో ఇక్కడ కొడుతుంది నాకు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం చూస్తున్నాము నవంబర్ నెల రాగానే అయ్యప్ప భక్తులు ఎక్కడ చూసిన పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళు దాకా, ఆడవాళ్ళు కూడా కొంతమంది ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. 40 రోజులు దీక్షలో ఉంటారు. అలాంటి సినిమాని చూసి ప్రతి ఒక్కరు మన పెద్ద సినిమా, మన బాహుబలి సినిమాని కాదు ఎంటర్టైన్మెంట్ చేసి మన హిట్ చేయడము. ఇరుముడి సినిమా కూడా చూసి అందరూ హిట్ చేయాలి, బంపర్ హిట్ చేయాలి. చాలా కష్టపడ్డాడు. మొత్తం లైక్ పాడి పూజ అంటారు కదా, పాడి పూజ అలాగా పూజలు జరిగే ఒక టెంపుల్ అయిపోతుంది. డిఫరెంట్. అవును, చాలా. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అందరూ భక్తిలో లీనమవుతారు. దేవాలయాలు అయ్యే ఛాన్స్ ఉందా? అవ్వాలయ్యా, అవుతాయి. అదేం సినిమా అనుకుంటున్నావు? అయ్యప్ప అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి అనే పాట వినలేదా? ఎవరేమంటారు? మనం పోయి సినిమా చూడాలంతే. ఆయన ఈ సినిమాలో రాబోతున్నారు. ట్రైలర్ లో చూసే గనక కూతురి వల్ల, అంటే కూతురు మందు తాగొద్దు నానా అని అంటే తండ్రి లైఫ్ టోటల్లీ చేంజ్ అయిపోయింది. అదొక సన్నివేశంతో మాలేసుకుంటే అంటే ఆ చైన్ ఇలా కనెక్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆయన కొంచెం ఇదిగా ఉండేవాడు, డ్రింక్ ఎక్కువ చేసేవాడు. ఆ సినిమాలో క్యారెక్టర్ అదే ఇచ్చారు. కానీ కూతురు కోసం ఆయన మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకొని ఈ రోజు కూతురు మాట నిలబెట్టాడంటే ఎవరైనా సరే ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. దాంట్లో మంచి మెసేజ్ ఉంటది తెలుసా మీకు? చిన్న పాప ఉంది కదా, ఈ రోజు కూతురు మాట తాగుడు మానేసి అయ్యప్ప మాల వేసుకొని ఇరుముడి గట్టి శబరిమలకి వెళ్ళి కొండెక్కి ఆ సినిమా అంతా దాని గురించే తీశారమ్మా. ఎవరైనా సరే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ మారుతారు. కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవడానికి కూడా ఛాన్సులు ఉంటాయి. ఈ సినిమా చూస్తే మాత్రం 100% ఉంటాయి. మారాలి. ఎందుకంటే చాలా మంది మారుతారు. మహానుభావులు మారారంటే వాళ్ళు మహానుభావులే. ఆ సినిమా వల్ల ఎంతో మంది మారారంటే రవితేజకి ఎంత గ్రేట్ అనుకోవాలి మనము. ఆ క్రెడిట్ మొత్తము ఆ సినిమా మీదనే ఉంటది. ఆ సినిమా చూసిన వాళ్ళు మారారు అంటే కొన్ని ఫ్యామిలీలు బాగుపడతాయి. తాగుడు మానేస్తే కొన్ని ఫ్యామిలీలు బాగుపడతాయి అయ్యా. అది అది వేరు. విక్రమార్కుడు సినిమా అది వేరు. ఓన్లీ అది ఫైట్స్, ఒక పోలీస్ ఆఫీసర్ సినిమా. కానీ ఇది మాత్రం అయ్యప్ప, మన స్వామి అయ్యప్ప స్వామిది. ఇరుముడి అంటే అయ్యప్ప స్వామిదే కదా మరి. అలాంటి సినిమా అది పోలీస్ ఆఫీసర్ సినిమా, అది డిఫరెంట్. అది కాదు, దాంతో మనము ఇది ముడి పెట్టకూడదు. ఈ సినిమా ఇరుముడితో ముడి కట్టాలి. ఎవరితో? ఇరుముడితోనే ముడి పట్టాలి, ముడి కట్టాలి కూడా. అది